వెల్కమ్ టు విబిచి ఛానల్. రేవంత్ రెడ్డి తెచ్చిన ఉచిత బస్ పథకం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా నష్టం కలిగిస్తుందా? మనతో ఉన్న శ్రవణ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. రేవంత్ రెడ్డి రిలీజ్ చేసిన స్త్రీలకు ఉచిత బస్ పథకం వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తుందా అని అంటే మీరేం చెప్తారో చెప్పండి. ఖచ్చితంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అనేది పథకం అయితే ప్రవేశపెట్టారో దానివల్ల కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టాన్ని కలిగిస్తుంది, భవిష్యత్తులో చాలా మూల్యం చెల్లించుకుంటుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు కేసీఆర్ ప్రభుత్వంలో 9.5 సంవత్సరాల పాలనలో ఏదైతే అతనికి ఎసెట్గా భావించిన రైతు బంధు పథకం ఏదైతే ఉందో దానివల్ల చాలా మైనస్ కలిగింది కేసీఆర్ ప్రభుత్వం. ఫస్ట్లో ప్రయోజనంగా అనిపించిన అందరికీ ఆ రైతు బంధు పథకం ఇవ్వడం, 20 ఎకరాలున్నా 10 ఎకరాలున్నా ఇవ్వడం, ధనవంతులకు కూడా ఇవ్వడం, ఏ విధంగా అనర్హులకు అర్హత మీన్స్ అవసరం లేని వారికి కూడా ఆ పథకాన్ని చేర్చడం అనేది ఏ విధంగా నష్టాన్ని చేకూర్చిందో ఈ ఉచిత బస్సు ప్రయాణం కూడా వాస్తవానికి అందరికీ అక్కర్లేదు. ఒకవేళ ఇది ఏదన్నా అవసరం ఉందంటే రోజువారీ కూరగాయల వ్యాపారం చేసేవాళ్ళు, పండ్ల వ్యాపారం చేసేవాళ్ళు, చిన్న చిన్న వస్త్ర వ్యాపారం చేసేవాళ్ళు అంటే ఇట్లా మూటలుగా కట్టుకొని చిన్న చిన్న బుట్టల్లో తీసుకొస్తూ నగరానికి తీసుకొచ్చి అమ్ముకునేవాళ్ళు, లేదా రైతులు పంట పండించి పంటని కూరగాయలు అంటే భారీ పంట కాకుండా చిన్న చిన్న కూరగాయల పంటలు ఇట్లాంటి వ్యాపారం రీత్యా చేసే వాళ్ళ కొరకు ఏదైనా ఉచిత బస్సు ప్రయాణం పెట్టినా అలాంటి వాళ్ళకి ఇంకేమైనా సంక్షేమం పెట్టినా కూడా అది కరెక్ట్గా ఆప్ట్ అయ్యేది. కానీ అందరికీ ఉచిత బస్సు అనేది వినటానికో ప్రజలను ఆకర్షించడానికో ఓట్ల రూపంలో ప్రయోజనం పొందడానికి పనికొచ్చిందే కానీ అమలు రూపంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా వ్యతిరేక ఫలితాలు వస్తున్నాయి. మీరు సోషల్ మీడియాలో చూశారో చూడలేదో కొన్ని వీడియోస్ నేను చూపిస్తాను. దీనివల్ల ఏం జరుగుతుందో చూడండి. నమస్తే, నేను మీ మాటగారి మాంకాలి. రేపు ఆదివారం నాడు చూడే పోవద్దు అనుకున్నా కానీ ఇక బస్సులే దొరికింది ఒక వీడియో. హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు. ఇక చూడండి, ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు. సపరేట్ లేడీస్ కోసం ఒక బస్ అని పెట్టి లేకపోతే మొగళ్ళ వరకే ఒక సీట్లనే పెట్టి చూపాయి చేయండి. ఆ ముందర చూడండి, ఇప్పటిదాకా వెల్లి పెట్టుకోరు, దీనికి ఎమర్జెన్సీ పని చేసారు. దయచేసి డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు. మీరు లేడీస్ కోసం సపరేట్ బస్సులను పెట్టి ఉపాయం చేయండి, లేకపోతే మాకన్నా సపరేట్ బస్సులు పెట్టి ఉపాయం చేయండి. ఫుల్ టైం అంటే ఈ విధంగా మన మొదటి వీడియోలో బస్సుల కొరత ఎప్పుడైతే ఉచిత బస్సులు అన్నారో బస్సులు డిమాండ్ పెరిగింది, సర్వీసెస్ డిమాండ్ పెరిగింది, ప్లస్ సర్వీసుల సంఖ్య కూడా తగ్గించినట్టు. అంటే బహుశా మనకి హిడెన్లో జరిగినటువంటి ఉంది. అంటే ఎక్స్ప్రెస్ బస్సులను డీలక్స్ మార్గంగా మార్చారా, లేదా సంఖ్య తగ్గించారా, రూట్లు మార్చారా, ఏదో కానీ బస్సుల ఫ్రీక్వెన్సీ తగ్గిందని ఆ మొదటి వీడియోలో మనకు అర్థమవుతుంది. ఎవరు అడిగారు మనకు వాళ్ళకు ఉచిత బస్సులు ఇవ్వమని, వాళ్ళు ప్రజలు తిరగబడుతున్న విధానం మనం చూస్తున్నాం. రెండో వీడియోలో కూడా చూసాం, డబ్బులు పెట్టిన వాళ్ళు నిలబడాల్సిన పరిస్థితి, ఉచితంగా వెళ్ళే వాళ్ళు ముందుకు, అందులో లేడీస్ కాబట్టి గౌరవించాలి కాబట్టి వాళ్ళకి సీట్లు ఇచ్చారు. వాళ్ళకి కేటాయించిన సీట్లు కాకుండా ఎక్కువ ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే డిమాండ్ వాళ్ళకే ఉంది, ఎక్కే వాళ్ళ సంఖ్య కూడా అదే పెరుగుతుంది. గతంలో చిన్న చిన్న అవసరాలు ఉన్నా కూడా మగవాళ్ళు వెళ్ళి ఏదన్నా ఒక చుట్టాల ఇంటికో పక్క ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల తమ తల్లిగారింటికో పుట్టింటికో ఎవరైనా వెళ్ళి ఇవ్వాలన్నా కూడా గతంలో మగవాళ్ళు వెళ్ళేవారు ఎలాగవాలి. ఇప్పుడు ఫ్రీగా కాబట్టి ఆడవాళ్ళు వెళ్ళి కనీసం ఇంటికి పోయి చూసొస్తాను కూడా వాళ్ళే పోవడాలు. అంటే డిమాండ్ ఫ్రీ అనేసరికి ఫ్రీక్వెన్సీ పెరిగింది. ఇంకొక నిన్న ఒక వీడియోలో కూడా చూసాం, ఒక కండక్టర్ డ్రైవర్ చెప్తున్నాడు, ఆమె ఎక్కి దిగి ఇంటికి వెళ్ళి మొహం కడుక్కొని ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని మళ్ళీ వచ్చింది సార్, మళ్ళీ నా బస్సు ఎక్కింది, ఆమె ఏం చేయలేదు, మొహం కడుక్కొని వెళ్ళడానికి 35 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చింది ఆమె, మళ్ళీ అదే బస్సు ఎక్కింది వచ్చి.
సో మరి ఆమె వెళ్ళి ఏం పని చేసిందో మనకు తెలియదు. బస్ నేను అబ్జర్వ్ చేసిన. అంటే ఈ విధంగా ప్రజల్లో ఇట్లా వ్యతిరేకత ఉంది దాని మీద. ఇటు నిత్యము కంపల్సరీ వెళ్ళాల్సిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. 3, 4 గంటలు ప్రయాణం చేయాల్సిన వాళ్ళు నిలబడి వెళ్ళాల్సి వచ్చినప్పుడు డబ్బులు ఇట్లా అంతా కూడా వ్యతిరేక ఫలితాలు ఒకటి. ఖచ్చితంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది రోజుకు 4 కోట్ల రూపాయల నష్టాన్ని చేకూరుస్తుంది. ఉద్యోగుల సంస్థను ముంచేస్తుంది. ఉద్యోగుల భద్రతను ముంచేస్తుంది. ఉద్యోగులు కల్పన కూడా క్రియేట్ కాకపోవచ్చు. వెరస్ ఇదంతా పోయి ఇంకేదో ఆదాయం పెరిగిందని ఒక దొంగ లెక్కలు ఏదో మాయ లెక్కలు చూపిస్తున్నారు. ఆదాయం ఎలా పెరుగుతుంది? ఆ రోజుల్లో ఉచిత బస్సు కన్నా ముందు అసలు నష్టాల్లో ఉంది. రోజుకి ఇన్ని నష్టాల్లో నష్టం నడుస్తుందని చెప్తున్నటువంటి ఆర్టీసీ సంస్థ ఈరోజు ఏదో లాభాలు నేను చెప్పడం అంటే ఎవరినో మోసం చేయడానికి ఈ దొంగ లెక్కలు మాయ లెక్కలు చెప్తుండవచ్చునని నా అవగాహన. సో ఎనీహౌ ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం అనేది కాంగ్రెస్కు కొంప కొల్లేరు చేసినట్టు పథకం. దాని ఒక్కటే కాదు, ఈ రాష్ట్రాన్ని దిగజారుస్తుంది. అంటే ఆర్థిక అప్పుల్లో బాధలు నెట్టబడుతుంది. ఈ రాష్ట్రాన్ని ఉన్నటువంటి క్రెడిబిలిటీని పోగొట్టేటువంటి పథకం ఇది. నిజంగా ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలి అంటే గతంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అర్హులను ఎంపిక చేసుకొని ఎవరైతే రోజు ఒక 5,000కు 8,000కు 12,000కు షాపింగ్ మాల్లో పనిచేసినటువంటి గర్ల్స్ ఉన్నారు మనకు చాలామంది. 12,000కు 14,000కు అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఉచిత బస్సు ఇవ్వడమా, స్పెషల్ బస్సు ఇవ్వడమా, ఇంకేదన్నా చేసి ఉంటే బాగుండేది. అది ప్రయోజనం ఉండేది. కానీ ఈ ఈ ఎన్నికలకు వాగ్దానంగా చేసినటువంటి ఈ ఒక బ్రెయిన్లెస్ థాట్ అని అంటాను నేను. అంటే అవగాహన రాహిత్యం లేక తెలివి తక్కువ చర్య అని చెప్పవచ్చు స్పష్టంగా. అలాంటి పథకం ఇది. సో ఇంత పెరుగుతున్న టెక్నాలజీ, ఇంత అభ్యుదయంగా ఉన్నటువంటి ఈ స్థాయిలో కూడా ఇంత చౌకబారు ఈ ఆలోచన విధానం, ఇది బాధ్యతారహితమైనటువంటి ఈ ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఈ యూజ్లెస్ పథకానికి ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని మనం చెప్పచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. విన్నారు కదండి, ఉచిత బస్సు వల్ల చాలా నష్టమే కలిగిస్తుంది కానీ ఫలితం ఏం లేదు. ఎందుకంటే ఆ ఉచిత బస్సు వల్ల బస్సులు తగ్గిపోయాయి, ప్లస్ టికెట్ పెట్టుకొని వచ్చిన జెంట్స్ అంటే మగవాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ టికెట్ లేకుండా ఉండడం వల్ల వీళ్ళకి బస్సెస్ తక్కువ అయ్యాయి కాబట్టి బస్సెస్ రావట్లేదు. అన్ని విధాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఎంతవరకు అసలు అది ఎలా అని తీసుకున్నారో ఆ నిర్ణయం మాకు తెలియదు, కానీ దానివల్ల మాత్రం చాలా అంటే చాలా నష్టపోతున్నారు. మరిన్ని వార్తలతో మీ ముందుంటాం.